హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో సర్కిల్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మొత్తం డిస్కస్ చేసాం మనం. ఓకేనా? ఈరోజు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ డిస్కస్ చేద్దాం. 2 మార్క్స్లో మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. అన్నీ కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తాడు. ఫార్ములా తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఈ క్వశ్చన్ని మనం ఆన్సర్ చేయొచ్చు, ఈ క్వశ్చన్స్. ఓకేనా? దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు. బట్ ఏంటంటే ఫర్ ది సేక్ ఆఫ్ కంప్లీషన్ 10-15 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ఒక చోట రాసుకొని జాగ్రత్తగా మనం చదివి గుర్తుపెట్టుకుంటే 2 మార్క్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అర్థమవుతుందా? సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, మార్క్స్. ఓకేనా? దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. Square root of 1 plus m square x square plus y square minus 2cx minus 2mcy is equal to 0. ఓకేనా? సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్కి మనకు ఫార్ములా తెలుసు, -g-f. రేడియస్కి కూడా మన ఫార్ములా తెలుసు, స్క్వేర్ రూట్ ఆఫ్ g² + f² - c. చాలా క్వశ్చన్స్ చేసాం దీంట్లో. ఓకేనా? బట్ ఏంటంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ ఏది ఉందో అది ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఫార్ములా ఉండాలి. స్టాండర్డ్ ఫార్మ్ ఏంటంటే x² + y² + 2gx 2fy (2gx 2fy + c is equal to 0). x² + y² + 2gx + 2fy + c is equal to 0. ఇదేంటిది? జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అంతేనా? జనరల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy ఈ ఫామ్లో ఉండాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటే మనం వీ కెన్ ఫైండ్ ది సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. అంతేనా? సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus m square x² + y² minus 2cx minus 2mcy is equal to 0. అంటే దీంతో మల్టిప్లై చేసాం అనుకోండి, 1 plus m² x² స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus m² y² minus 2cx minus 2mcy is equal to 0. ఓకేనా? దీంతో 1 plus m² తో √1 plus m² దీంతో మల్టిప్లై చేయాలి కదా. బట్ ఇక్కడ x² y² కోషెంట్స్ ఏముందో √1 plus m² ఉంది. ఇక్కడ ఓన్లీ x² y² మాత్రమే ఉండాలి. అంటే ఏం చేయాలి? దీన్ని మొత్తాన్ని డివైడ్ ఈక్వేషన్ విత్ √1 plus m². √1 plus m²తో డివిజన్ చేస్తే √1 plus 1/m² క్యాన్సిల్ అయిపోయి x² మిగులుతుంది. ఇది 1/m² క్యాన్సిల్ అయిపోయి y² మిగులుతుంది. ఇక్కడ మాత్రం 2c/√1 plus m² into x
minus 2m by square root of 1 plus m square cy is equal to 0. అంతే కదా ఇచ్చింది మన క్వశ్చన్. మైనస్ 2cx మైనస్ 2mcy ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్. ఇప్పుడు చూడండి, ఇది జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోషంట్ ఇక్కడ ఎంత 2g, ఇక్కడ ఎక్స్ కోషంట్ ఎంత మైనస్ 2c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్, అంతేనా? సో హియర్ 2g ఎక్స్ కోషంట్, ఇక్కడ ఎక్స్ కోషంట్ మైనస్ 2c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. దిస్ ఇంప్లైస్ ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతే g ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. దిస్ ఇంప్లైస్ మైనస్ g ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఇది మీకు అర్థం కావడం కోసమే ఇంత ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదంటే డైరెక్ట్గా చేయొచ్చు. ఆల్రెడీ చెప్పే దీని గురించి. 2f ఈజ్ ఈక్వల్ టు y కోషంటే కదా, y కోషంట్ అంటే 2mc బై మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ f ఈజ్ ఈక్వల్ టు ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. దిస్ ఎంప్లాయిస్ మైనస్ f ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేస్తే mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. అంతేనా? మైనస్ g మైనస్ f వచ్చింది. ఇక్కడ c అంటే ఏంటి? నథింగ్ బట్ కాన్స్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? c ఈజ్ ఈక్వల్ టు 0. c నథింగ్ బట్ ఏంటి? కాన్స్టెంట్. c టర్మ్ ఇక్కడ ఏం లేదు కదా, కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి c 0 ఇచ్చినట్టు అన్నమాట. ఓకేనా? నౌ center of the circle c is equal to minus g comma minus f is equal to minus g అంత వచ్చింది c by square root of 1 plus m square comma minus f అని చెప్తుంది mc by square root of 1 plus m square. ఇది సెంటర్ mc by. అలాగే రేడియస్ of the circle r is equal to square root of g square plus f square minus c. g ఎంత వచ్చింది మనకి? మైనస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ g స్క్వేర్ f స్క్వేర్ మైనస్ mc స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c మైనస్ 0 కదా, c అంటే 0, కాన్స్టెంట్ టర్మ్ 0 కదా. మైనస్ c హోల్ స్క్వేర్ అంటే ఎంత? c స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అంటే ఎంత? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ m స్క్వేర్ మైనస్ ఇది m స్క్వేర్ c స్క్వేర్ బై 1 ప్లస్ m స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఎల్సిఎం. ఇక్కడ c స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ c స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఒక c స్క్వేర్ కామన్ తీసేయనుకోండి 1 ప్లస్ m స్క్వేర్ బై 1 ప్లస్ m స్క్వేర్. ఈ 1 ప్లస్ m స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలిందంటే c. therefore r radius is equal to c. okay, this is the answer. ఎంత క్వశ్చన్ ఇంత చేయక్కర్లేదు, మీరు డైరెక్ట్గా సెంటర్ అండ్ ఇద్దరికి ఇక్కడ మీరు డైరెక్ట్గా చేసేయచ్చు. మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇదంతా ఇంత ఎక్స్ప్లెనేషన్ చేయడం ఏంటంటే అర్థం కావడం కోసమే. ఓకేనా? దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1. సి రేడియస్ కాబట్టి యూనిట్స్ అని రాసుకోండి. మనకి ఏది యూనిట్స్ ఇవ్వలేదు కాబట్టి ఏమి ఇవ్వలేనప్పుడు యూనిట్స్ అని రాయాలి. అది మాత్రం మర్చిపోకండి. నేను మర్చిపోయినా మీరు మర్చిపోకండి. ఓకే? అలాగే
సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ కామా బి. values of a comma b if ax square plus bxy plus 3y square minus 5x plus 2y minus 3 is equal to 0. Represent a circle. Represent a circle. Find the center and radius of the circle. Also find center and radius of the circle. Center and radius of the circle. Okay na? Solution lo find the values of a comma b if ax square plus bxy plus 3y square minus 5x plus 2y minus 3 is equal to 3. ఇది ఏంటంటే ఇది 2 డిగ్రీ ఈక్వేషన్. ఇది జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్. ఇది జాగ్రత్తగా చూడండి. ax స్క్వేర్ 3y స్క్వేర్ by స్క్వేర్ 3y స్క్వేర్ అండ్ ax స్క్వేర్ bxy ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది యాక్చువల్లీ? జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫస్ట్ ఇయర్లో. జనరల్ general 2 degree equation. General 2 degree equation ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇది జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్. ఈ జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్స్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే పారాబోలా, ఎలిప్స్, కోనిక్ సెక్షన్స్ని ఇది రిప్రజెంట్ చేస్తుందని ఆల్రెడీ డిస్కస్ చేసింది దీంట్లో. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్. జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్ అంటే ఇది ax స్క్వేర్ 2hxy ప్లస్ by స్క్వేర్ 2gx 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది జనరల్ 2 డిగ్రీ ఈక్వేషను. ఇది దేనిని రిప్రజెంట్ చేస్తుంది? పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇది అంతే ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కారణం వినడం చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా ఇంట్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుంచుకోండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ 1 represents పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. POSL అంటే పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇఫ్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 కామా డిఫరెంట్ కండిషన్స్ మీద డిపెండ్ అయ్యి ఇఫ్ డెల్టా నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు b కామా h ఈజ్ ఈక్వల్ టు 0 then equation 1 represents circle. సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. మన జనరల్ 2 డిగ్రీ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏంటి మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనుకున్నాం. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ రెండింటి యొక్క కోషెంట్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు చెక్ చేసుకోండి. ఇది 1 ఇది 1 ఎప్పుడు కూడా ఈక్వల్గా, లేదంటే 2 ఉండాలి, లేదంటే 3 ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే 1 ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే 2 కానీ 3 కానీ ఉందనుకోండి రెండింటిలో కూడా, అప్పుడు మొత్తాన్ని ఈక్వేషన్ మొత్తాన్ని 2తో డివిజన్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ కోషెంట్ని 1 చేయడానికి అవకాశం ఉంటుంది మనకి. రెండు ఈక్వల్గా ఉంటాయి, రెండు ఈక్వల్గా ఉండి తీరాలి.
ఇక్కడ ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోషంట్, బి అంటే వై స్క్వేర్ కోషంట్ అనమాట. ఈ రెండు ఆల్వేస్ ఎప్పుడు కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఉండాలి. అండ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే అర్థం ఏంటి, ఇక్కడ హెచ్ కోషంట్ జీరో ఉండాలి. హెచ్ వాల్యూ ఎంత ఉండాలో జీరో, అంటే ఎక్స్వై కోషంట్ ఎంత ఉండాలో జీరో ఉండాలి. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఇది మొత్తం వ్యానిష్ అయిపోతుంది ఈ టర్మ్. ఎందుకని ఈ దీంట్లో ఈ సర్కిల్ ఈక్వేషన్లో ఈ టర్మ్ లేదు, ఈ టర్మ్ మొత్తం వ్యానిష్ అయిపోయింది. ఇక్కడ వ్యానిష్ మీన్స్ ఇక్కడ లేదు. లేదంటే అర్థం అంటే లేకుండా చెయ్యాలి అంటే ఆ కండిషన్ అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితేనే హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయ్యి ఎక్స్ స్క్వేర్ కోషంట్ వై స్క్వేర్ కోషంట్ దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. ఆల్వేస్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్లో చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ కోషంట్ వై స్క్వేర్ కోషంట్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + m స్క్వేర్. ఇప్పుడు సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ కోషంట్ వై స్క్వేర్ కోషంట్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. అది నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అన్నమాట. కండిషన్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఏ కామా బి. ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే ఏ వాల్యూ ఎంత అవుతుంది, బి వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఈ రెండు కండిషన్లు బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. బి వాల్యూ ఎంత, వై స్క్వేర్ కోషంట్ కదా బి, ఇక్కడ బి 3 ఉందంటే ఏ కూడా 3 అయ్యి ఉండాలి. ఎందుకని బై దిస్ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవ్వాలి. కాబట్టి ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేయాలంటే ఈ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. సో ఇది రిప్రజెంట్ చేయాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇక్కడ బి వాల్యూ 3 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 3, కాబట్టి ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేసింది. దెన్ బి వాల్యూ కావాలి. బి వాల్యూ అంటే ఇక్కడ ఎంత, ఎక్స్వై కోషంట్ 2h కదా, అంటే 2h ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే బి ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి, ఇక్కడ ఎక్స్వై కోషంటే ఉండకూడదు, అసలు ఎక్స్వై టర్మే ఉండకూడదు అంటే బి ఈజ్ ఈక్వల్ టు అవ్వాలి 0 అవ్వాలి. ఓకేనా. సో ఆ రెండు కూడా కండిషన్స్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇవ్వాలంటే బి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఈ మొత్తం టర్మ్ ఉండకూడదు, ఈ టర్మ్ ఉండకూడదు. అర్థమవుతుందా. సో ఇది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇదంతా చెప్పడం జరిగింది. ఇచ్చేసాడు మనకి ax² ప్లస్ bxy ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ గివెన్ అని రాసుకోండి. గివెన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. దెన్ A is equal to B and H is equal to 0. ఏం రాస్తారంటే దెన్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్. Conditions, necessary and sufficient conditions are first the A is equal to B, second the H is equal to 0. అంటే దట్ ఈస్ H is equal to 0 ఇక్కడే రాసేసండి. మీరు ఇక్కడ ఏంటంటే పక్కనే రాసుకుంటే బాగుంటుంది. that is x² quotient plus y² quotient
x square quotient is equal to y square quotient. X square quotient is equal to y square quotient. Second condition ఏంటి, h is equal to 0, that is xy quotient is equal to 0. ఓకేనా, ఈ రెండు కండిషన్స్ రాయండి. ఇఫ్ x square quotient is equal to y square quotient, a is equal to b, this implies a is equal to 3. And if h is equal to 0, this implies if xy quotient is equal to 0 is equal to 0, this implies 2h is equal to h is equal to b, h is equal to 0 అవ్వాలి. Here 2h is equal to b, h is equal to 0 అంటే b is equal to 0. ఇలా రాయండి సరిపోతుంది. a is equal to 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ సెంటర్ అండ్ రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఇది a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 0, ఇది మొత్తం బాగా 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్. నౌ equation of circle 3x square 3y square minus 5x 3y square minus 5x plus 2y minus 3 minus 5x plus 2y minus 3 is equal. A is equal to 3, b is equal to 3, b is equal to 0 అయిపోయింది. a is equal to b అంటే రెండు 3నే. ఓకేనా, ఇప్పుడు మనకి ఇందా ఫస్ట్ క్వశ్చన్లో చెప్పినట్టు ఎక్స్ స్క్వేర్ కోషెంట్ వై స్క్వేర్ కోషెంట్ ఎంత ఉండాలి, 1 మాత్రమే ఉండాలి. కాబట్టి 3తో డివిజన్ చేసేయండి. 3తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 5/3x ప్లస్ 2/3y 3/3 ఎంత అవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ టు 0. 3తో డివిజన్ చేస్తాం. ఎందుకని ఎక్స్ స్క్వేర్ కోషెంట్ వై స్క్వేర్ కోషెంట్ 1 మాత్రమే ఉండాలి. జనరల్ ఈక్వేషన్ మనకు అలాగే ఉంటుంది కాబట్టి అలాగే ఉండాలి. ఇక్కడ అప్పుడు జీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, జీ ఈజ్ ఈక్వల్ టు 2తో డివిజన్ చేయండి. అర్థమైందా, 2తో డివిజన్ చేస్తే ఎంత అవుతుంది, మైనస్ 5/6. అప్పుడు మైనస్ జీ ఎంత అవుతుంది, 5/6. అలాగే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, దీన్ని 2తో డివిజన్ చేస్తే 1/3. వై కోషెంట్ని 2తో డివిజన్ చేయండి, అంతేనా, 1/3 అవుతుంది. దిస్ ఎంప్లాయిస్ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, -1/3 మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు అంతే. సి ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ, -1. నౌ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్
C is equal to minus G minus F. That is equal to minus G minus F అంటే 5/6 కామా minus 1/3. ఇది సెంటర్. ఓకేనా. రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత, G² ప్లస్ F² మైనస్ C. G minus 5/6 whole square plus F² 1/3 whole square plus C అంటే -1 కాబట్టి -(-1) +1. ఓకే, ఇది ఏమవుతుంది, ఇది హోల్ స్క్వేర్ చేస్తే 25/36 ప్లస్ 1/9 ప్లస్ 1 36 LCM 25 ప్లస్ 9 36 ఎంత అవుతుంది, 4 times 4 ప్లస్ 130 ఇది 36 times 40 65/36 √65/6 is the answer. Radius ఇక్కడ యూనిట్స్ అని రాసు, యూనిట్స్. ఓకేనా, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేసి, ఇఫ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ if the center of the circle x² plus y² plus ax plus by minus 12 is equal to 0 is 2, 3. Find the values of a, B and the radius of the circle. If the center of the circle x² plus y² plus ax plus by minus 12 is equal to 0 is 2, 3. Find the values of a, B and the radius of the circle. ఓకేనా. Solution. Given equation of the circle, x² plus y² plus ax plus by minus 12 is equal to 0. And center of the circle ఏం ఇచ్చాడు, center of the circle C is equal to minus G minus F is equal to ఇది 2, 3. అంటే minus G is equal to 2 minus F is equal to ఎంత, 3. మైనస్ G ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇప్పుడు G ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -2. దిస్ ఎంప్లాయిస్ 2G ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -4. అలాగే మైనస్ F ఈజ్ ఈక్వల్ టు ఎంత, 3 ఇచ్చాడు. దిస్ ఎంప్లాయిస్ G ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, G ఈజ్ ఈక్వల్ టు -3. దిస్ ఎంప్లాయిస్ F ఇది F ఈజ్ ఈక్వల్ టు 2F ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2తో మల్టిప్లై చేయండి, -6. 2G ఈజ్ ఈక్వల్ టు -4, 2F ఈజ్ ఈక్వల్ టు -6 వచ్చింది. 2G 2F అని నథింగ్ బట్ అంటే 2G అంటే ఎక్స్ కోషెంట్, 2F అంటే ఎంత, వై కోషెంట్. హియర్
2g ఈజ్ ఈక్వల్ టు ఏ. దిస్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత -4. 2f ఈజ్ ఈక్వల్ టు ఎంత బి. దిస్ ఎంప్లాయిస్ 2f ఎంత వచ్చింది మనకు 6, కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు -6. ఏ వాల్యూ ఎంత వచ్చింది -4, బి వాల్యూ ఎంత వచ్చింది -6. అలాగే సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సెంటర్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, రేడియస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు g² + f² - c. దట్ ఈజ్ ఈక్వల్ టు g² అంటే ఎంత, g ఎంత వచ్చింది మనకి, g అంటే -2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 కామా c అంటే ఇచ్చాడు -12, -12 + 12, 4 + 9 + 12, 13 + 12 25. That is equal to 5 units is the answer. Therefore R is equal to 5 units is the answer. Okay, this is question number 3. Next question number 4. Question number 4 is find the values of GF. G comma F if x² + y² plus 2gx plus 2fy minus 12, x² + y² 2gx 2fy minus 12 is equal to 0, represents the circle with center 2, 3 and also find radius. Find radius. ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఆన్సర్ ఆర్ సొల్యూషన్. Given equation of the circle, x² + y² plus 2gx 2fy minus 12 is equal to 0. Okay na? And center of the circle, C is equal to -g minus f is equal to 2, 3. ఇందాక చెప్పినట్టు -g is equal to ఎంత 2. This implies g is equal to ఎంత -2. This implies 2g is equal to ఎంత, జీలో ఎఫ్లో ఫైండ్ అవుట్ చేస్తే 2gతో పని లేదు ఇంకా మనకి. g వాల్యూ వచ్చింది, gf అన్నాడు కదా, g ఈజ్ ఈక్వల్ ఎంత -2, -f ఈజ్ ఈక్వల్ ఎంత అక్కడ ఎంత 3. దిస్ ఎంప్లాయిస్ f ఈజ్ ఈక్వల్ ఎంత -3. అండ్ హియర్ c ఈజ్ ఈక్వల్ టు -12. ఇప్పుడు రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు g² + f² minus c square root of g అంటే ఎంత -2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ -12 ఎంత +12. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 9 + 12, 13 + 12 ఎంత 25, 25 స్క్వేర్ రూట్ ఎంత 5 యూనిట్స్. దేర్ఫోర్ r ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబరు 4.
క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి ఫైండ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ other end of the diameter of the circle other end of the diameter of the circle x square plus y square minus 8x minus 8y plus 27 is equal to 0 if one end of it is ఒక ఎండ్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు 2,3 అని ఇచ్చాడు. ఓకేనా? సొల్యూషన్. ఓకేనా? ఇది క్వశ్చన్. ఫైండ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 8y ప్లస్ 27 is equal to 0 ఇఫ్ వన్ ఎండ్ ఆఫ్ ఇట్ ఈస్ 2,3. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఎప్పుడు కూడా డయామీటర్ మీద ఉంటుంది కదా, అంతేనా? కంపల్సరీ డయామీటర్ మీద ఉండి తీరాల్సిందే. అది మినిమం తెలుసుకోవాల్సిన విషయం. ఇది డయామీటర్ అనుకోండి, సెంటర్ ఇలా డయామీటర్ తీసుకున్నా ఎలా తీసుకున్నా సెంటర్ ఇప్పుడు కూడా లైస్ ఆన్ ది డయామీటర్ అండ్ ఆల్వేస్ బిట్వీన్, మధ్యలో ఉంటుంది, కరెక్ట్గా మధ్యలో ఉంటుంది, అంతే కదా. సెంటర్ ఆల్వేస్ లై ఆన్ ది బిట్వీన్ ది డయామీటర్, అంతేనా? అంటే రెండు ఈక్వల్, అంటే నథింగ్ బట్ ఏంటి, మిడ్ పాయింట్ అనమాట. ఇది ఒక ఎండ్ అనుకున్నాం అనుకోండి, ఇది అనదర్ ఎండ్ అనుకున్నాం. ఇది మనకు కావాలి. ఈ ఎండ్ మనకు ఆల్రెడీ ఇచ్చాడు 2,3 ఇచ్చాడు. ఇది 2,3 తీసుకోండి, లేదంటే ఇది 2,3 తీసుకోండి, ఎలాగన్నా ప్రాబ్లం లేదు. ఈ కరెక్ట్గా సెంటర్ ఉన్నది కదా, అది ఏంటి నథింగ్ బట్ ఇది సెంటర్. మిడ్ పాయింట్ ఏంటి నథింగ్ బట్ సెంటర్. ఇది అంటేనా మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడు కాబట్టి మనం సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా, సెంటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి బీని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంతే. అదర్ ఎండ్ ఆఫ్ ది సర్కిల్, అంతేనా? సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ x square plus y square minus 8x minus 8y plus 27 is equal to 0. ఇప్పుడు మన సెంటర్ ఏమవుతుంది, డైరెక్ట్గా సెంటర్ C is equal to మైనస్ G మైనస్ F. ఇక్కడ G అంటే ఏమవుతుంది, మైనస్ ఎక్స్ కోషంట్ మైనస్ 8 కదా, మైనస్ 8ని 2తో డివిజన్ చేస్తే G వస్తుంది, అంతేనా? మైనస్ 8ని 2తో డివిజన్ చేస్తే -4. మనకు G కావాలి, మైనస్ G కావాలి, మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి ఏమవుతుంది 4. సెంటర్ డైరెక్ట్గా చేస్తున్నాం. సెంటర్ C మైనస్ G మైనస్ F ఈజ్ ఈక్వల్ టు G అంటే అంత వచ్చింది -4, మైనస్ G అంటే మైనస్తో మల్టిప్లై చేయండి, -4 ప్లస్ 4. అలాగే దీన్ని కూడా సేమ్ 4,4. సెంటర్ ఏమొచ్చింది మనకి, ఇది 4,4. మిడ్ పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఇది మనకు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా బై యూజింగ్ C సెంటర్ of the circle is the midpoint of the diameter of the circle AB. Hence కాబట్టి let other end of the diameter b is equal to x1 y1 అనుకోండి.
దీన్ని మనం x1 y1 అనుకోండి. x1 y1 అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఏబీకి మిడ్ పాయింట్ కాబట్టి మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. ఇదే కదా ఫార్ములా మనకి. మిడ్ పాయింట్ ఫార్ములా. ఇక్కడ ఫార్ములా కూడా రాసుకోండి కదా. A x1 y1 and B x2 y2 is ఏమవుతుంది, x1 ప్లస్ x2/2 కామా y1 ప్లస్ y2/2. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా ఇచ్చేసి 2 ప్లస్ x1 ప్లస్ 2 y1 ప్లస్ 3 4 x1 ప్లస్ 2/2 y1 ప్లస్ 3/2. దీనికి సెంటర్ 4 మిడ్ పాయింట్కి ఇది ఈక్వల్ చేయండి. ఓకేనా. అప్పుడు ఈ రెండు x1 ప్లస్ 2/2 ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఎంప్లాయిస్ x1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇటువైపు చేస్తే 8. దస్ ఎంప్లాయిస్ x1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇటువైపు తీస్తే 8 మైనస్ 2 ఎంత 6. అలాగే y1 ప్లస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు 4. దిస్ ఎంప్లాయిస్ y1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇటువైపు తీసుకొచ్చేస్తే 8. దిస్ ఎంప్లాయిస్ y1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇటువైపు తీసుకొస్తే 8 మైనస్ 3 5. therefore other end of the diameter B is equal to x1 y1 is equal to 6, 5. This is the answer. 6, 5 is the answer. Yes. Okay, this is question number 5. Next, question number 6. If x square plus y square minus 4x plus 6y minus 4x plus 6y plus c is equal to 0 represents a circle with a radius 6 units, 6. Then find the value of c. Okay na? This is question. Okay. Solution. Given equation of the circle. X square y square minus 4x plus 6y plus c is equal to 0. దీని సెంటర్ అవుతుంది. And given
రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6. అయితే వాల్యూ మనం సి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సి ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ సి ఈజ్ ఈక్వల్ టు -g -f ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలని చెప్పాను? ఎక్స్ కోషెంట్ని 2తో డివిజన్ చేసి మైనస్తో మల్టిప్లై చేయడమే. 2తో డివిజన్ చేస్తే -2, మైనస్తో మల్టిప్లై చేస్తే 2, కామా దీన్ని 2తో డివిజన్ చేస్తే 3, 6/2 3 కదా, మైనస్తో మల్టిప్లై చేస్తే -3, 2 కామా -3 అంటే -g ఈజ్ ఈక్వల్ టు 2, g ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2, -f ఈజ్ ఈక్వల్ టు -3, f ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. ఇక్కడ మనకు కావాల్సిందేంటి? సి కావాలి. సిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? రేడియస్ మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి రేడియస్ ఫార్ములాలో మనకి సి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఫార్ములా ఇచ్చేసి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? g² + f² - c స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆల్రెడీ మనకి గివెన్ మనకి 6, ఆర్ వాల్యూ ఇచ్చేసాడు. జీ ఎంత వచ్చింది మనకి? -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ అంటే 3² మైనస్ సి వాల్యూ మనకు తెలియదు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ SOBH చేసేస్తే ఫర్ అవర్ కన్వీనియన్స్ మనకి ఏం చేయొచ్చు? ఈ ముందు రాస్తున్నా దీని ఎలా రాస్తున్నా ఎలా రాసినా పర్వాలేదు. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ అయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అండ్ 4² + 9² సారీ 4 -2 హోల్ స్క్వేర్ అంటే 4, 3² అంటే 9 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 36. దీని ముందు రాసిన దీన్ని రాసిన ఎలా రాసినా పర్వాలేదు, ఎందుకంటే కన్వీనియంట్గా ఉండడం కోసం అంతే. ఇది 13 అవుతుంది కదా, 13 - c ఈజ్ ఈక్వల్ టు 36 అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 13 - 36. therefore c ఈజ్ ఈక్వల్ టు -36 అంటే 23 -23 అంతే 23. దిస్ ఈజ్ ద ఆన్సర్. therefore c ఈజ్ ఈక్వల్ టు -23. ఎస్ -23 ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబరు 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి if the length of the tangent from length of the tangent from 2,5 to the circle x² plus y² minus 5x plus 4y plus k is equal to 0 is √37. Then find the value of value of k. Okay, solution. If the length of the tangent from 2,5 to the circle is √37, then find the value of k. Okay, given equation of the circle, x² plus y² plus minus 5x plus 4y plus k is equal to 0. Length of the tangent, comma length of the tangent
స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి రూట్ 37. and let point P x1 comma y1 is equal to 2 comma 5. 2 comma 5 ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, రూట్ S11 ఫైండ్ అవుట్ చేసి దాన్ని రూట్ 37కి ఈక్వల్ చేయడమే, అంతేనా. సో రూట్ S11 అంటే పాయింట్ ఇది here root S11 is equal to S11 is equal to ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ S11 అంటే ఈ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ k. ఓకేనా, ఇక్కడ రాసుకునేదండి గివెన్ రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు రూట్ 37 అంటే ఇది ఇక్కడే రాసేసుకోలేదండి, ఇది ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 25 29 4 ప్లస్ 25 minus 10 plus 20 plus k that is equal to ఇది ఎంత అవుతుంది 25 minus 10 25 minus 10 ఎంత అవుతుంది 15 plus 20 35 plus 4 39 plus k. ఓకేనా, రూట్ S1 అని ఎంత వచ్చింది మనకి 39 ప్లస్ k స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్వల్ అంత 37. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి, SOBS చేస్తే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే దీని స్క్వేర్ అటువైపు ఇటువైపు స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అయిపోతాయిగా. 39 ప్లస్ k ఈజ్వల్ ఎంత అవుతుంది 37 అంటే k ఈజ్వల్ టు 37 మైనస్ 39 therefore k ఈజ్ ఈక్వల్ టు 37 minus 39 ఎంత -2. This is the answer. K is equal to -2 is the answer. Yes. Okay, ఇది question number 7. Question number 7. Question number 8. 8 వచ్చేసి find the equation of the circle passing through equation of the circle passing through 3, 4 passing through 2, -1 and having the center at 2, 3. సింపుల్ క్వశ్చన్స్ అన్ని ఫార్ములా బేస్డ్, కాన్సెప్ట్ పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఓకేనా, ఇది సెంటర్ అనుకోండి, ఇది సర్కిల్ అనుకోండి. సెంటర్ మనకి ఏమిచ్చాడు 2, 3. బేసిక్గా మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయాలని మనకి 2 కావాలి, రేడియస్ కావాలి, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కావాలి. అండ్ ఇది ఈ సర్కిల్ దేని నుంచి పాస్ అవుతుంది 2, -1 నుంచి పాస్ అవుతుంది. అంటే దీని రేడియస్, ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఇదే కదా, నథింగ్ బట్ రేడియస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేడియసేగా. అంటే ఇది నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ 2, 3 అండ్ 2, -1. 2 పాయింట్ ఫామ్ యూజ్ చేసి మనం డిస్టెన్స్ ఫామ్లో యూజ్ చేసి మనం ఆర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సెంటర్ ఉన్నప్పుడు రేడియస్ ఉంది మనకి, డైరెక్ట్గా
డైరెక్ట్గా మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వచ్చేస్తుంది అంతేనా. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ నథింగ్ బట్ ఏంటి, గివెన్ ఇక్కడ రాసుకోండి డేటాలో, గివెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్, గివెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత 2, -1 and let passing through the point, let us say ఇది C, సెంటర్ C అనుకున్న, C ఈజ్ ఈక్వల్ టు ఇది P అనుకోండి, P x1, y1 అనుకోండి, లేదంటే x1, y1 ఈజ్ ఈక్వల్ టు 2, -1 అనుకో. సారీ, సెంటర్ 2, 3 కదా ఇది. ఎస్, ఇక్కడ తప్ప సెంటర్ 2, 3 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, -1 x1, y1 అనుకోండి. హియర్ CP ఈజ్ ఈక్వల్ టు R. అందుకనే CP అంటే నథింగ్ బట్ ఏంటి, CP అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ C అండ్ పాయింట్ B. CP డిస్టెన్స్ మనకి ఏ విధంగా వస్తుంది, దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు CP x1 - x2 హోల్ స్క్వేర్ ఇది కూడా P లెట్ పాయింట్ అవసరం లేదు మీరు, అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, -1 అనుకుంటే సరిపోతుంది. పేర్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు, కానీ P అనుకోండి, లేదండి P. ఓకేనా. x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2, x1, y1, x2, y2 అనుకుంటే 2 - 2 హోల్ స్క్వేర్, y1 - y2 3 -1 అంటే +1 హోల్ స్క్వేర్. ఇది 0 ప్లస్ 3 - 1 +1 హోల్ స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుంది, 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 4. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. రేడియస్ వచ్చింది, సెంటర్ మనకు ఆల్రెడీ ఉంది, కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ with radius R and center H, K is మన ఫార్ములా తెలుసు కదా, x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్. ఇది ఫార్ములా. సో x మైనస్ h అంటే సెంటర్ 2, 3 ఇచ్చాడు కదా, x - 2 హోల్ స్క్వేర్ y - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R అంటే 4 స్క్వేర్. R అంటే 4 కాబట్టి 4 స్క్వేర్, సెంటర్ 2, 3. ఓపెన్ చేసాను, సింప్లిఫై చేస్తే మనకు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వస్తుంది. x స్క్వేర్ 4 - 4x y స్క్వేర్ ప్లస్ 9 - 6y ఈజ్ ఈక్వల్ టు 16. ఆర్డర్లో రండి ఇప్పుడు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -6y, ఇది 13 ప్లస్ 13 ప్లస్ 16 ఇటువైపు ఇచ్చింది అనుకోండి -16 అవుతుంది, ప్లస్ 13 -16 ఎంత అవుతుంది, -3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -6y -3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 వచ్చి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ find the equation of the circle passing through
ఇది కూడా సేమ్ క్వశ్చన్, దీన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం. పాసింగ్ త్రూ 3, 4 and having the center at -3, 4. ఓకేనా? ఇది సింపుల్గా చేయొచ్చు, మీరు ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆల్రెడీ చేసాం కదా, ఇదే మోడల్. సెంటర్, రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం, డిస్టెన్స్ ఫార్మ్లో ఫైండ్ అవుట్ చేస్తాం రేడియస్. సింపుల్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. ఓకేనా? ఇది క్వశ్చన్ నెంబర్ 9. తర్వాత ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ -4, -3 అండ్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఇది కూడా 10th క్వశ్చన్, కూడా ఈజీ క్వశ్చన్. అది కూడా మీరు చేయొచ్చు. 10th క్వశ్చన్ కూడా మీరు చేసేయచ్చు. క్వశ్చన్స్ మాత్రం రాస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, 10thలో 1. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose center is -4, -3 and which passes through the origin. ఇంత ముందు క్వశ్చన్లో ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు, పాసింగ్ త్రూ 3, 4. ఇది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంట. ఇప్పుడు ఆరిజిన్కి ఈ సెంటర్కి 2 పాయింట్ ఫామ్తో డిస్టెన్స్ ఫార్ములో ఫైండ్ అవుట్ చేయండి. అదే నథింగ్ బట్ R అవుతుంది కదా. ఇది కూడా సేమ్ క్వశ్చన్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ సెంటర్ -1, 2 అండ్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ 5, 6. సేమ్ ఇది క్వశ్చన్. సెంటర్ ఇచ్చాడు, సెంటర్ ఏమి ఇచ్చాడు -1, 2 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అండ్ పాసింగ్ త్రూ ది, ఇది అవసరం లేదు కానీ, అండ్ పాయింట్ అని రాస్తా, పాయింట్ 6. సేమ్ ఇది కూడా.